వెల్కమ్ బ్యాక్ టు మిమిక్రీ మేళా. అంటే మీరు ఎక్కడో ఒకసారి ఆలపిస్తున్నప్పుడు విన్నా, తేరే మేరే సపనే అబ్ ఏక్ రంగ్ హై. तेरे मेरे सपने अब एक रंग है, हो जहाँ भी ले जाए रहे हम संग है, हो तेरे मेरे सपने अब एक रंग है, हो जहाँ भी ले जाए रहे हम संग है. तेरे मेरे दिल का तय था एक दिल मिलना, जैसे बहार आने पर तय है फूल का खिलना. ओ मेरे जीवन साथी, तेरे मेरे सपने अब एक रंग है, हो जहाँ भी ले जाए रहे हम संग है. ग्रेट ग्रेट ग्रेट. गुरुस्वामी गारू, आपके और हमारे सपने भी एक ही थे. बहुत सालों से एक ही रंग थे. हाँ, जहाँ भी लेके जाए राहे हम संग संग है एक ही फील्ड में संग रहते रहे और रहेंगे रहेंगे. షూర్ 100%. బాగుంది సార్. గురుస్వామి గారు, మీరు అంటే ఒక పాటను తీసుకుని రివర్స్లో పాడతారు. అవునండి. ఇది అంటే జనార్దన్ ఇంతకుముందు చెప్పినట్టుగా అదేం క్వాలిటీ జనార్దన్? మైండ్కి సంబంధించి అంటే ఒక చిన్నది ఏదన్నా అనాలనుకోండి, ఇప్పుడు గురుస్వామి గారు అనాలనుకోండి, ఎంతో బాగా ఆలోచించి మిస్వా రుగు రుగా మరా మస్కానా అనాలి. అటువంటిది ఎంత పెద్ద టెక్స్ట్ ఇచ్చినా ఆయన స్ప్లిట్ ఆఫ్ సెకండ్లో మార్చేసుకుంటారు. అది కదా, దానికి చాలా ఐక్యూ కావాలి. పాట పాడడం ఒకటే కాదు, అవును, అది అడిగిన దాన్ని వినడం, విన్నదాన్ని ఇమీడియట్గా. ఇంకోటి ఏంటంటే కొంతమంది ప్రాక్టీస్ చేస్తారు. నేను చాలా వేదికల మీద చూసింది ఏంటంటే గురుస్వామి గారు ఇన్స్టెంట్గా అక్కడ వచ్చిన అతిథులు కావచ్చు, యాంకర్స్ కావచ్చు, ఇమీడియట్గా అడగంగానే వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ మాటలు విని రివర్స్లో చెప్పడం, అది మాత్రం అందరికి సాధ్యమయ్యే పని కాదు. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో పాటు విపరీతమైన ఐక్యూ ఉండాలి, లేకపోతే కష్టం. అది చాలా నాలంటాడికైతే కష్టం. ఒక ప్రత్యేకమైన మైండ్ పవర్. చాలా చోట్ల వేదికల మీద అప్పటికి ప్రచారంలో ఉన్నవి, అప్పుడు బహుళ ప్రచారంలో ఉన్న పాటలను అడుగుతారు మిమ్మల్ని రివర్స్లో పాడమని. అది కొంచెం మీకు ఈజీ కావచ్చు కదా, అంటే మీరు కూడా వినుంటారు కాబట్టి దాన్ని. అంతకుముందే పాత పాట తీసుకున్నాం అనుకోండి, మది శారదాదేవి మందిరమైన ఘంటసాల గారు గానం చేసిన అద్భుతమైన పాట, క్లాసికల్ టచ్తో ఉన్నటువంటి అద్భుతం. అందులో స్వరాలన్నీ ఉంటాయి. మది శారదాదేవి మందిరమే కుదురైన నియమమున కొలిచేవారి, మది శారదాదేవి మందిరమే. హే దీని రివర్స్లో దిమదార శావిదే మేరదిమం నరెదూకు నమముని చెలకోరి వదిమ దార శావిదే మేరదిమం. లాచా గాపా డురాపా. చాలా బాగా పాడారు. అంటే ఎప్పుడైనా కళాకారుడి ప్రతిభ బయటపడేది ఏంటంటే పరీక్షా సమయంలోనే. చాలాసార్లు ఏమవుతుందంటే ఇది కాదండి ఇంకోటి అడగండి అంటారు కదా, అలా కాకుండా జగదీష్ గారు గురుస్వామి గారి ప్రతిభ చూశారు కదా, మన సాక్షి మిమిక్రీ మేళా తరఫున గురుస్వామి గారిని మీరు ఏదైనా అడగండి. గురుస్వామి గారు మామూలుగా కవ్వాలి అందరికి తెలిసిందే, కవ్వాలిలో ఎంజాయ్మెంట్ చాలా బాగుంటుంది. అవి వింటూ ఉంటే అసలు ఆ మజానే వేరు. సో ఆ మజా మా కోసం ఒక్కసారి. తప్పకుండానండి. అంటే ఈ కవ్వాలి అనేసరికి అన్నగారు చెప్పినట్లుగా అందులోనూ ఉర్దూ పదాలు అవి చాలా చక్కగా ఉంటాయి. మనకు కవ్వాలిస్టులు చాలామంది ఉన్నారు. నేను ఒక కామెడీ ఐటమ్ చేస్తుంటాను ఈ కవ్వాలి మీద, అది వినిపిస్తాను. తెరమేరే బీచ్ మీద మీకు అందరికీ తెలిసే ఐటమ్, ప్రపంచవ్యాప్తంగా అందరినీ నవ్విస్తున్నటువంటి ఐటమ్. అయితే దానికి మూలం ఏంటంటే ఒక ఒరిజినల్ కవ్వాలి ఉందండి. తెరమేరే బీచ్ మీద పాటను నేను కవ్వాలిగా తేరీ సూరత్ అన్న కవ్వాలి స్టైల్లో పాడుతుంటాను. ఆ తేరీ సూరత్ అన్నటువంటి ఒరిజినల్ కవ్వాలి ఎలా ఉంటుంది, మన హైదరాబాదీ కవ్వాలి ఆ కవ్వాలి పాడితే ఎలా ఉంటుంది, సరదాగా కామెడీగా చెప్తాను.
ఇది యాక్చువల్గా అజీజ్ మియా ఖవాల్ అని ఒక పాకిస్తానీ ఖవాలిస్ట్, ఓకే అతను పాడిన ఖవాల్ ఇది. ఒరిజినల్ ఖవాల్ ఎలా ఉంటుందో చెప్తాను. ఓకే. तेरी सूरत निगाहों में फिरती रहे, तेरी सूरत निगाहों में फिरती रहे, इश्क तेरा सताए तो मैं क्या करूं, तेरी सूरत तेरी सूरत तेरी सूरत निगाहों में फिरती रहे, इश्क तेरा सताए तो मैं क्या करूं, तेरी सूरत कल 14वीं की रात थी, शब भर रहा चर्चा तेरा, कुछ ने कहा ये चांद है, कुछ ने कहा चेहरा तेरा, हम भी वही मौजूद थे, हमसे भी सब पूछा किए, हम हंस दिए, हम चुप रहे, मंजूर था फरदा तेरा, तेरी सूरत ఇది ఒరిజినల్ ఖవాలి. అయితే దీన్ని హైదరాబాద్ స్టైల్లో ఒక ఖవాలి ఆర్టిస్ట్ పాడుతున్నారు. కాకపోతే ఆయనకు ఒకటే పదం వచ్చు అనుకుందాం, ఈ తేరి సూరత్ అన్నది ఒకటే తెలుసు. ఆయన పాడుతున్నారు, మధ్యలో నుంచి ఒక మిత్రుడు వచ్చి అయ్యా ఈ తేరి సూరత్ కాదు, నా పాట ఒకటి పాడని ఫర్మాయిష్ చేశాడు. ఈ ఖవాలి ఆర్టిస్ట్ పాడుతున్నారు, తేరి సూరత్ తేరి సూరత్ తేరి సూరత్ ఓ తేరి సూరత్ ఓ తేరి సూరత్ తేరి సూరత్ తేరి సూరత్. ఈ రకంగా అన్ని సూరత్లు చూపెట్టేశారు, 1470 సార్లు అనేసాడు. పాపం ఆయన తప్పేం లేదు, ఆయన ముందు కూర్చున్న వాళ్ళు అందరు కలిపి 1470 మంది ఉన్నారు. ఈయన అందరు సూరత్లు చూపెట్టేసరికి 3 గంటలు అయిపోయింది. అప్పుడు మనోడు అక్కడ వచ్చాడు పాత బస్తీ నుంచి, అరే ఏంది భయ 3 గంటల సంధి చూస్తున్నా, తేరి సూరత్ తేరి సూరత్ తేరి సూరత్, అరే ఎంతసేపు రా భాయ్ మేరీ సూరత్, ఏం పాడుతున్నావు భాయ్ సాబ్, फिर क्या करूं, तेरे मेरे बीच में कैसा ये बंधन अंजाना गाना गाओ. ఆ పాట ఏంటో మన ఖవాలి ఆర్టిస్ట్ తెలియదు, పాడకపోతే ఈయన కొట్టేలా ఉన్నాడు. ఒరిజినల్ పాట మనకు అందరికీ తెలుసు. तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना, मैंने नहीं जाना तूने नहीं जाना, तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना. ఇది ఒరిజినల్ పాట. ఇప్పుడు ఈయన ఖవాలి ఆర్టిస్ట్ పాడడం మొదలెట్టాడు. ओके भाई साहब हम गा लेंगे, आप बैठिए. तेरे मेरे बीच में तेरे मेरे बीच में मेरे तेरे बीच में मेरे तेरे बीच में तेरे मेरे बीच में तेरे मेरे मेरे तेरे मेरे तेरे तेरे मेरे तेरे मेरे मेरे तेरे बीच में, चेन्नई बीच में, मुंबई बीच में, दुबई बीच में, गोवा बीच में, अरे कौन आता साला देखता हूँ बीच में, अरे कैसा 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 है ये बंधन, कैसा है ये बंधन अनजाना 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 अनजाना, मैंने नहीं जाना मैंने नहीं जाना, तूने भी नहीं जाना, तेरा बाप भी नहीं जाना, उसका बाप भी नहीं जाना, बाप का बाप का बाप का बाप का बाप भी नहीं जाना, अनजाना 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 अनजाना. గురుస్వామి గారు అసలు అద్భుతంగా చేశారండి. అసలు ఎంత బాగా, మాకైతే కడుపు నొప్పి వేసిందండి, ఎంత బాగా నవ్వుకున్నాండి, చాలా అద్భుతంగా ఉంది. అసలు ఎంత బాగా చేశారండి శ్రీనివాస్ గారు, జనార్దన్ గారు. అసలు గురుస్వామి గారు అసలు మనం ఆయన షో అంతా మనకి షో సరిపోయింది దాదాపు. అసలు అన్నగారు ఉంటే ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఆ రోజు ఆయన చూస్తే. గురుస్వామి గారు నెక్స్ట్ మా కోసం ఒక హరికథ లాంటిది ఏదన్నా వినిపించండి సార్, నాకు చాలా ఇష్టం, ఆ అన్నగారికి కూడా చాలా ఇష్టం. హరిదాస్ గారు మన తెలుగు కళాకారులు, గర్వించదగినటువంటి కళాకారులు హరిదాస్ గారు. ఒక సెమీ క్లాసికల్ ట్యూన్స్లో వారి హరికథలు చెప్తూ ఉంటారు. అందులో పద్యాలు ఉంటాయి, పాటలు ఉంటాయి, వచనం ఉంటుంది, చాలా జనరంజకంగా ఉంటుంది. అలాంటి హరిదాస్ గారు హరికథ చెప్తున్నారు. హైలారా భక్త మాషయులారా ఆ ప్రహరింపగా అంతనొక నాడు నరదుండు బ్రహ్మానందంబున శౌరి అంతరంగము పొంగగ పాడుచు వాడుచు లంకకు చేరే ఏ శభాష్. ఈ రకంగా చెప్తుంటే ఒక మిత్రుడు వచ్చి, సార్ బంగారు కోడి పెట్టబాడండి సార్. మనం అనుకున్నట్లుగా అర్థం ఉండదండి, అసలు వాళ్ళు అడిగే దాంట్లో అర్థం ఉండదు, కానీ వాళ్ళకి కావాల్సింది పాడాల్సిందే.
ఎందుకంటే పిలిచిన వాడు డబ్బులు ఇవ్వడు, రెమ్యునరేషన్ ఇవ్వడు తర్వాత. కదా వాళ్ళంతా ఒకటే. కాబట్టి హరిదాస్ గారు ఇప్పుడు బంగారు కోడి పెట్ట హరికథ చెప్తున్నారు. బంగారు కోడి పెట్ట వచ్చనండి, హెప్పప్ప హెప్పప్ప హెప్పప్ప, చెంగావి చీర గుట్టు చూసుకోండి, హెప్పప్ప హెప్పప్ప హెప్పప్ప. ఇది ఒరిజినల్. ఈ పాటను ఇప్పుడు హరిదాస్ గారు పాడుతున్నారు. అలాగేనైనా అయ్యలారా, భక్త మహాశయులారా, ఆ బంగారు కోడిపెట్ట యొక్క దివ్య చరిత్రం పెట్టిదనా. బంగారు కోడిపెట్ట వచ్చేనండి, బంగారు తగ బంగారు దింతది బంగారు కోడిపెట్ట వచ్చేనండి, చికెను 65 చేసుకోండి, బంగారు కోడిపెట్ట వచ్చేనండి, అప్పప్పు హ్యాండ్సప్పు చెక్కు నీళ్లకు దిగురోలకుతో చేస్తా జిప్జిప్పు జాకప్పు షిప్చిప్పు షేకప్పుతో బంగారు తగినది బంగారు కోడిపెట్ట వచ్చేనండి శ్రీమద్ రమణ గోవిందో హరి. దీనికి మొత్తం అంటే ప్రతి కావ్యానికి హృదయం ఉంటుందంటారు కదా. ఈ ప్రక్రియ కంటే ఈ పర్టికులర్ పార్ట్కి హరిదాస్ బంగారు కోడిపెట్ట దివ్య చరిత్రం అట, కోడిపెట్ట దివ్య చరిత్రం. ఇట్లాంటి ప్రయోగాలు చేయడం అనేది మిమిక్రీ ఆర్టిస్ట్కి మాత్రమే సాధ్యం అవుతుందని నేను నమ్మేవాడిని. కానీ కాదు, మిమిక్రీ ఆర్టిస్టులు కాని వాళ్ళు కూడా చేస్తారని గురుస్వామిగా నిరూపించారు. ఆయన మిమిక్రీ ఆర్టిస్టేనండి. అయితే మిమిక్రీ ఆర్టిస్టులు అందరూ ఎక్కువ శాతం ఫిల్మ్ స్టార్స్ ను పాలిటీషియన్స్ ఇమిటేట్ చేస్తే, గురుస్వామి గారు జెనరిక్ క్యారెక్టర్ నేటివిటీని, లైఫ్ ని ఇమిటేట్ చేస్తారు. అందుకే అంత పాపులారిటీ, జనాలకు అంత దగ్గర పేరడీ కానీ హాస్యం కానీ. పేరడీతో పాటు విభిన్న కళారూపాల సమాహారం గురుస్వామి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ గురుస్వామి గారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ జనార్దన్ గారు. ఇది ఇవాల్టి మిమిక్రీ మేళా. వచ్చే వారం మరికొందరి కళాకారులతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. రాగి చాలా బాగా పాడావే. థ్యాంక్ యూ. ఏ తల్లులల్లాడిరో ఏ తల్లులల్లాడి అల్లాడిరో केंद्र में हमने जो फैसला किया, బాగుంది. पीने पानी का प्रबंध करेंगे, बिजली का उत्पादन बढ़ाएंगे, और आजकल लड़कियों पर बलात्कार हो रहा है. ఏ మహాలక్ష్మి ఏంటప్పుడు వస్తావు? నేను ఏమన్నానో తెలుసా? దట్ ఈజ్ మహాలక్ష్మి అన్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది మహాలక్ష్మి. షాక్ అయిపోయింటావు కదా, నేనే అలా నన్ను షాక్ అయిపోయింటావు కదా నువ్వు.